అప్పుడు చెప్పొచ్చుగా, ఇప్పుడేం చెప్పినావు, ఇప్పుడేం చెప్పినావు అంటే జరిగింది, నష్టం జరిగింది. ప్రజల మాటగా చెప్పి ఏదో మళ్ళీ పొందాలి ఇక్కడికి అని లేదు. నాకు అట్లాంటి భ్రమలు లేవు, నాకు అట్లాంటి ఎవరికి దగ్గర ఎవరికి దూరం అనేది కూడా లేదు. నేను అదే అట్లాంటి లేదు. నేను ముందే చెప్పిన మీకు అది నేను చెప్పిన ఆ సదస్సులో రికార్డెడ్గా ఉంటుంది ఇప్పటికీ. సుమను, కడియం శ్రీ హరి, గాదర్ కిషోర్ వీళ్ళంతా ఒక ప్రజాప్రతినిధుల సదస్సులో మీటింగ్ పెట్టి అన్నప్పుడు ఈ పథకాల కంటే ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఎక్కువ ఇస్తున్నాయి. 5 మా వాళ్ళు లెక్కలు చెప్పినారు, 5%, 5 అవును 5 ఇప్పుడు 50 ఎకరాల వాళ్ళు 100 ఎకరాల వాళ్ళు లేరు. కానీ కుటుంబంలో 10 చేసుకున్న కుటుంబంలో 50 ఎకరాలు ఉంటుంది. లేకుంటే ముగ్గురున్న కుటుంబంలో 30 ఎకరాలు ఉంటే కూడా ధనిక రైతు. కనుక అది లెక్కలు ఇవ్వటం కాదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు పెట్టుకోరు. కనుక వాళ్ళకు ఉండదు. సరే రైతులకు 100 ఎకరాలను రైతులకైనా ఇచ్చిండ్రు కష్టం. ఆ ఎన్ఆర్ఐలు, సినిమా హీరోలు, ఎస్పీలు అంటే కలెక్టర్లు, అధికారులు, ఉన్నత మంత్రులు వీళ్ళకి రావద్దు అనేది నేను అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు చెప్పినా. దాని మీద లివర్డ్ అవ్వడు ఎప్పటికీ. నాకు దాని పట్ల ఏ విభేదం లేదు. అయితే అప్పుడేం చెప్పలేదనే మాట వచ్చినాక నేను ఊరుకున్నా. అయ్యో ఈ ప్రపంచంలో ఇంకేది మాట్లాడద్దు. అప్పుడేం చెప్పాలంటే అప్పుడు చెప్పింది వాళ్ళకి తెలియదు కదా. అది ఇక సరే మిగతా కూడా చెప్తే అవి కూడా నేను నాకు సన్నిహితుల దగ్గర ఎక్కడో మంత్రులు కానీ వాళ్ళ దగ్గర కూడా చాలాసార్లు వ్యక్తం చేసేది నేను. ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదా మీరు చెప్పినప్పుడు? అంటే మీకు కేసీఆర్ గారికి చెప్పగల చనువు అయితే లేదు, అంత లేదు. నేను సార్తో చాలా ఆయన అంటే చాలా ఎందుకైనా సార్లు చాలా గొప్ప గుణాలు అండి. ఆయన అంటే నాకు గౌరవం. దగ్గరగా నేను అంత ఇంప్రెస్ అయింది ఎవరిని కూడా లేదు. రాజశేఖర్ రెడ్డినప్పుడు అట్టినంత నేను స్పష్టంగా ఆయన ముంగలు మాట్లాడలేదు కూడా. 1-2 మాటల కంటే ఎక్కువ అంటే అవకాశం సార్ ఇవ్వలేదని కాదు. కానీ మేము చెప్పినాం, మేము తెలంగాణ వస్తుందని నేను నుంచి తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభలో నా బులెటిన్తో సూర్యాపేట సభలో 30,000 మంది మొదటి మీటింగు. 94లో చాలామంది లేదు. రేలా దూలా తాలెల్లాడే నేల ఈ తెలంగాణ రాష్ట్ర 94లో తెలంగాణ వాదమే లేదు. కానీ మేము అనుకున్నట్టు తెలంగాణ రాలే కదా. రాజకీయ ప్రక్రియ ద్వారా తేవచ్చు, ఇటు వ్యూహం ఉంటుంది. సార్ కానీ తెలుసు కనుక ఆయనకి ఎందుకు చెప్పాలి. మనం కానీ ప్రపంచంలో మనం కానీ ఆవరణలోకి మనం పోయి ఎక్కువ ఎందుకు చెప్పాలని నేను సార్తో చెప్పండి. ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే ఒప్పుకోలే. అది నేను ఎప్పుడు నేను చెప్పలేదు. అది నేను మాట్లాడేది మాత్రం సార్ దృష్టికి ఉంటుంది. అలా మాట్లాడేది. కానీ వాళ్ళ ఇప్పుడు చెప్పిన మా మాట ప్రకారం కాదు. అది ఒక్క విషయం రైతు బంధు విషయమే. మిగతా అద్భుతంగా ఉన్నాయని చెప్పినా నేను వాటికి సంబంధించి పాటలు రాసినాము, చెప్పినాము. అందులో ఏ మొహమాటం లేదు నాకు. కానీ అప్పుడే మండలిలో ఓపెన్గా మాట్లాడాల్సి ఉండేనేమో. నేను వచ్చేది 2 ఏళ్ళే అప్పుడు అది కరెక్టే. అది మండలిలో అప్పుడు ఎట్లా మాట్లాడతాం. నేను ఒక పాలక పక్షాన్ని అంటూ లోపల చెప్పే అవకాశం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం చేయొద్దని చెప్పినప్పుడు నేను ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు లోపల చెప్తాం, బయట చెప్తాను. నేను ఆ ప్రభుత్వంలో